బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో 6గురు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. షాబాద్ మండలం కేంద్రంలోని దైవాలగూడ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతోనే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2 వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 6 హత్యలు జరిగినట్లు గుర్తించామని ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి పేర్కొన్నారు. రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలి ఇంట్లోకి నిందితుడు ప్రవేశించినట్లు తెలిసిందన్నారు. బాధితురాలి తల్లి నాయనమ్మను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం బాలికను సాగర్కుంట చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ఇంటికి వెళ్లిన తన భార్య 2 చిన్నారులను కూడా హత్య చేశాడన్న సిపి హత్యల అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తానే 6గురిని చంపానని తను కూడా చచ్చిపోతున్నానని సమాచారం ఇచ్చాడని సిపి తరుణ్ జోషి పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతడి కోసం 7 ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. భార్య పిల్లలను కూడా హత్య చేయటం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని సిపి తరుణ్ జోషి తెలిపారు. బాలికను వేధించాడని ఆమె తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై తిరిగొచ్చిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి షాబాద్ మండల్లో లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవులగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 years old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 20 ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో. ఈ అమ్మాయికి ఇక్కడ ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 years and 4 years 2 కొడుకు, వారికి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశారని చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. మాకు రాత్రి షాబాద్ మండల్లో మరోపక్క 6గురు అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నిందితుడు రాజ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. ఈ మేరకు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితుడిని తమకు అప్పగించాలని, రాజ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయకపోతే మరొకరి ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంతమంది ప్రాణాలు తీసిన వ్యక్తికి చట్టం ప్రకారం కఠిన శిక్ష పడాలని, ఇష్టం లేకపోతే తమ పిల్లను ఇంటికి పంపించేయాల్సింది నిందితుడి భార్య సరిత తల్లి వాపోయింది. తమ బిడ్డ
తమ వద్దనైనా ప్రాణాలతో ఉండేదని, ఇద్దరు పిల్లలను భార్యను చంపడానికి మనసెలా వచ్చిందో అర్థం కావటం లేదని బోరున విలపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో 6 హత్యలతో ఉలిక్కిపడింది. ప్రశాంతపు ఉదయం వేళ హత్యల సమాచారం అందరినీ భయాందోళనకైతే గురి చేసింది. తనపై ఫోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన నిందితుడు రాజకుమార్ ఏదైతే ప్రియురాలు మైనర్ బాలికను, ఆమెతో పాటు తల్లిని, నాయనమ్మను హత్య చేశాడు. ఆ తర్వాత భార్య బిడ్డల్ని అతమందించి కారులో పరడయ్యాడు. ఈ మరణ హోమం కేవలం దాదాపు 20 నిమిషాల్లోనే సాగిందని పోలీసులు వెల్లడించారు. షాబాద్ 6 హత్య కేసులో కొనసాగుతున్న విచారణలో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల మధ్యలో ఏదైతే హత్యాకాండ కొనసాగినట్లు తెలిపారు. 11 గంటల 10 నిమిషాలకు మైనర్ బాలిక ఇంటికి రాజకుమార్ చేరుకున్నాడు. 11 గంటల 12 నిమిషాలకి మైనర్ బాలిక ఇంటి తలుపులు తట్టాడు. 11 గంటల 13 నిమిషాలకు రాజకుమార్ తలుపు తట్టడంతో డోరు ఓపెన్ చేసిన మైనర్ బాలిక తల్లి డోరు ఓపెన్ చేయగానే ఆమె కడుపులో కత్తితో పొడిచారు. మైనర్ బాలిక తల్లి కింద పడగానే ఇంటి లోపలికి వెళ్ళాడు రాజకుమార్. అయితే ఇంటి లోపలిలో ఉన్న నాయనమ్మ రుక్మమ్మను గొంతు కోసి చంపాడు. రుక్మమ్మ చనిపోయిన తర్వాత బాలిక తల్లి లక్ష్మిని పోసి చంపిన రాజకుమార్ ఇద్దరిని చంపేసిన తర్వాత మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైతే చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లాడు. చెరువు వద్ద బాలిక గొంతు కోసి చంపేశాడు. బాలికను చంపేసి నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. అట్లనే మధ్యాహ్నం సమయంలో ఇంటికి వస్తున్నట్లుగా భార్యతో చెప్పాడు. భర్త రాజకుమార్ వచ్చిన సమయంలో బాలుడికి పాలు ఇస్తుంది. అదే క్రమంలో భార్యపై ఒక్కసారిగా కత్తితోకి దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన అనంతరము వెంటనే ఆమె అప్రమత్తమై భార్య ఏదైతే భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందో అయినా విడవకుండా భార్య కడుపులో పాటు గొంతు కోసి చంపేశాడు. భార్య చనిపోయిన తర్వాత తన 2 పిల్లలు గొంతు కోసి అయితే చంపేశాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చి తండ్రికి కాల్ చేశాడు. అట్లనే తను చనిపోతున్నా అని చెప్పేసి కూడా తన తండ్రితో అయితే చెప్పడం జరిగింది. 6 చంపేశాను, తను చనిపోతానంటూ కూడా తండ్రికి అయితే ఫోన్ లో చెప్పాడు. 11 గంటల 57 నిమిషాలకు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. 11 గంటల 57 నిమిషాలకు రాజకుమార్ కారులో ఏదైతే పారిపోయినట్లయితే పోలీసులు తెలిపారు. రాజకుమార్ పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినట్లయితే పోలీసులు గుర్తించారు. దాదాపు 2 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి నష్టపోయినట్లయితే గుర్తించారు. గతంలో కూడా నిందితుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లయితే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఏదైతే ఇటు సిటీ సిపి తరుణ్ జోషి కూడా మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. అటు పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇప్పటికే 7 ప్రత్యేక పోలీసు బృందాలను అయితే కేటాయించడం జరిగింది. దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక 6 చంపడం అనేది కొంచెం సంచలనంగా అయితే మారింది. ఒకే అటు ఆ కుటుంబానికి ఏదైతే మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబంలో 3, అటు రాజకుమార్ కుటుంబం సంబంధించి కూడా అటు తన భార్య పిల్లలను చంపడం కూడా కొంత ఆశ్చర్యాన్ని అయితే గురి చేసింది. బాలికకు సంబంధించినటువంటి మైనగర్ బాలిక కావడంతో గత నెల మే 16వ తారీఖున తల్లి ఫిర్యాదు ఇచ్చింది. అయితే పోలీసులకు తల్లి స్టేట్మెంట్ అనంతరము 26వ తారీఖు రాజకుమార్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత రాజకుమార్ జైలుకు వెళ్ళినటువంటి క్రమంలో ఆ స్టేషన్ బెయిల్ రావడంతో, స్టేషన్ బెయిల్ వచ్చింది, 5 ఏళ్ల జైలు శిక్ష పడడంతో స్టేషన్ బెయిల్ రావడంతో బెయిల్ పై ఇంటికి వచ్చినటువంటి రాజకుమార్ కక్ష సాధింపుతో పాటు వాళ్ళపైన ఎట్లయినా ఖచ్చితంగా కక్ష సాధింపులో భాగంగా వారిపైన దాడికి అయితే పాల్పడ్డారు. శనివారం రాత్రి ఏదైతే శనివారము కక్ష సాధింపు చర్యలో భాగంగా అటు 6 అయితే హతమార్చారు. అయితే ఈ పోక్సో కేసుపై కోపమేనా, లేకపోతే ఇదంతా ముందే ప్లాన్ ప్రకారం హత్యలు చేశాడు? అంటే కేవలం ఒక 20 మినిట్స్ టైం గ్యాప్ లోనే 6 చంపడం ఎలా సాధ్యమైంది అసలు? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము అసలు అక్కడ ఏంటంటే వెంటనే వెళ్ళగానే దాడికి పాల్పడ్డా అని చెప్పేసి అయితే పోలీసులు అయితే తెలపడం జరుగుతుంది. అటు ఇంటికి వెళ్ళగానే డోర్ ఓపెన్ చేయగానే ఒక్కటేసారి అటు మైనర్ బాలిక తల్లిని కడుపులో పొడవగా అటు వాళ్ళ నాయనమ్మ అడ్డుకునే ప్రయత్నంలో నాయనమ్మని చంపడం, వెంటనే కారులో ఎక్కించుకొని పోయి ఆ పాపను ఏదైతే మైనర్ బాలికను చంపడము, ఇదంతా కొంత ప్రీ ప్లాన్డ్ గా పకడ్బందీగా చేసినట్టుగా అయితే తెలుస్తా ఉన్నది. దాదాపు పోలీసులు కూడా కావాల్సుకుని
కొంత కావాల్సుకునే ప్లాన్ ప్రకారంగానే చేశాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. అటు చూడాలి, అటు ఒకవైపు రాత్రి జరిగిన ఈ ఘటనపై ఏదైతే సిపి కూడా మాట్లాడారో దర్యాప్తులో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలను అయితే వివరించారు. సిపి తరుణ్ చూసి మాట్లాడుతూ రాత్రి హత్య జరిగినట్టుగా తమకు సమాచారం వచ్చిందని చెప్పేసి కూడా వారు తెలపడం జరిగింది. ఈ ఘటన 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగినట్లయితే తెలపడం. మొదట నిందితుడు రాత్రి 11 గంటల సమయంలో షాబాదులో బాధితురాలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ బాధితురాలి తల్లి నాయనమ్మను కత్తితో హత్య చేశాడని చెప్పారు. మే 16న ఏదైతే కేసు అయిందో ఆ తర్వాత కొంత జైల్లో ఉన్నటువంటి క్రమంలో వాళ్ళపైన కొంత ఏదైతే కక్ష పెంచుకోవడము ఇంటికి వెళ్ళినటువంటి తరుణంలో ఖచ్చితంగా వాళ్ళపైన మనసులో అయితే చంపాలి, ఇంకా వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా బలంగా ఫిక్స్ అయినట్లయితే తెలుస్తుంది. గతంలో కూడా ఒక కేసు అయితే రాజకుమార్ పైన ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. దాదాపు ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అటు మానసికంగా కొంత వాటికి అడిక్ట్ అవ్వడంతో కొంచెం ఆ క్రమంలో అటు అసలు సొంత భార్య పిల్లలను కూడా హత్య చేయడం గల కారణాలు ఏంటి అసలు దానికి? అయితే ఒక్కసారిగా అసలు ఈ మధ్య కాలంలో పోక్సో కేసు కావడం పైన కొంత మానసికంగా ఏదైతే వారు పోక్సో కేసు పెట్టిన అనంతరం అటు భార్య పైన కూడా కొంత కోపం పెంచుకున్నట్లయితే తెలుస్తా ఉన్నది. అటు ఏదైతే బాధితురాలి అటు భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అటు భార్యను పిల్లలను చంపడం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. మరి చూడాలి అసలు ఎందుకు మానసికంగా ఇబ్బంది పడ్డా, అటు బెట్టింగ్ల కారణాలుగా చంపాడా, లేకుంటే ఒకవేళ పోక్సో కేసు పెట్టినందుకు ఏదైతే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే కోణంలో చంపాడా అనే దర్యాప్తు అయితే పోలీసులు అయితే వేగవంతం చేశారు. అంటే ఈ హత్యలకు ముందు అసలు రాజ్ కుమార్ మానసిక స్థితి ఎలా ఉంది? కొంత మానసిక స్థితి బాగలేదని చెప్పేసి అయితే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి 6 చంపడం అనేది అసలు పాసిబుల్ అయ్యేటువంటి పని కాదు. ఒకటేసారి అటు బాధితురాలి కుటుంబ సభ్యులను ఇటు సొంత కుటుంబ సభ్యులను చంపడం అంటే కొంత మానసికంగా ఎట్లా ఉన్నది తన పరిస్థితులు అనే దాన్ని అయితే పోలీసులు అయితే అవన్నీ ఆధారాలు సేకరించే పరిస్థితిలో కనబడతా ఉన్నది. అట్లనే రాజకుమార్ పరారులో ఉన్నారు. రాజకుమార్ పట్టుకోవడానికి కూడా ఇప్పటికే 7 ప్రత్యేక పోలీసు బృందాలను అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇలాంటి కేసుల్లో ఎక్స్పెషల్లీ అంటే ఈ నిబంధనలు ఇంకా ఏమైనా కఠినతరం చేయాలా అంటే శిక్షలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు? బాధితురాలి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తనను చంపాలి, ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటు బాధితురాలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు ఏదైతే తన బిడ్డను సొంత అల్లుడు చంపడం అనేది, అటు పిల్లలు చంపడం అనేది అటువైపు ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, పెద్ద ఎత్తున పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే వాళ్ళైతే పోలీసు శాఖను కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా తనకు ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వస్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. 20 minutes లోనే 6 హత్యలు చేశాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగి ఉండొచ్చు? అదే ఏదైతే పోక్సో కేసు 16వ తారీఖు జరిగిన తర్వాత 26వ తారీఖు నుండి ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జైల్లోనే ప్రీ ప్లాన్డ్ గా ఫిక్స్ అయినట్లయితే తెలుస్తా ఉన్నది. ఎందుకంటే అటు బాలిక ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలో కొంత ఆయుధాలు ఏదైతే కత్తులు పట్టుకొని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ నేరుగా డోర్ తీయగానే తల్లిని చంపడం అనేది కొంత కక్షతోనే చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అటు తల్లిని చంపడం, నానమ్మని చంపడం, ఒకేసారి ఆ బాధితురాన్ని లాక్కొని వస్తున్నటువంటి సందర్భాలు చూడవచ్చు. అట్లనే చెరువు దగ్గర తీసుకెళ్లి ఆడ గొంతు కోయడము, ఆ వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళని చంపడం, ఆ తర్వాత నేను చనిపోతున్నా అని చెప్పేసి తన తండ్రికి ఫోన్ చేయడం, ఇదంతా కొంత ప్రీ ప్లాన్డ్ గా చేసినట్టు అటు కనిపిస్తా ఉన్నది తేజస్వి. అంటే వీళ్ళని చంపేసిన తర్వాత నేను కూడా చనిపోతున్నా అంటూ వాళ్ళ తండ్రికి ఎందుకు ఫోన్ చేశాడు? అదే మానసిక స్థితి దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఎందుకనంటే 6 చంపడం, ఆ తర్వాత చనిపోతా అని బెదిరించడం అనేది కొంత ఏంటి మానసిక స్థితి, ఎందుకు ఇలాంటి పాల్పడ్డాడు అనేది అటు రాజ్ కుమార్ దొరికిన తర్వాత దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.